ఈరోజు స్కూల్ క్యాంపెనింగ్‌కి వెళ్ళాము. అక్కడ ఈ చర్చి ఉంది. ముందు చూడగానే ఈ వీడియో తీశాను. ఫస్ట్ లోపలికి ఎవరం కూడా వెళ్ళలేదు. బయటే నిలబడి ఉన్నాము. నాకు ఎందుకో తెలీదు లోపలికి వెళ్ళాలనిపించింది. నేను ముందు వెళ్ళాను. తర్వాత నాతో ఉన్న కొలీగ్స్ కూడా అందరూ వచ్చారు. నేను ముందు లోపలికి వెళ్ళగానే నాలో ఏదో తెలియని భయం అనిపించింది. ఎందుకంటే అక్కడ ఒక మనిషి చనిపోతే ఎలా పండేసి క్లాత్‌ని కప్పి ఉంటారో, అలాగే యేసయ్యని కూడా విగ్రహం తయారు చేసి అలాగే పండేసి క్లాత్ కప్పున్నారు. అది లోపలికి రాగానే గేట్ లోపల రాగానే ముందుగా ఆ సమాధే కనిపిస్తది. ఇంక నాకు దాన్ని చూడంగానే చాలా భయమనిపిచ్చింది. ఆ విగ్రహం అలా తయారు చేసున్నారు. నేను దీంట్లో అయితే ఆ వీడియో అయితే పెట్టడం లేదు. అలా సమాధిని తీసిన దాన్నయితే పెట్టలేదు. నాకే సడెన్‌గా చూడంగానే భయమనిపిచ్చింది. నిజంగా రియల్‌గా సమాధి ఏమో అనిపిచ్చింది. నిజంగా రియల్‌గా మనిషి చనిపోయాడేమో అనిపిచ్చింది. దాన్నయితే నేను పెట్టడం లేదు. ఇక్కడ నాకేమనిపిచ్చిందంటే మనకే కాదు కష్టాలు దేవుడికి కూడా ఉంటాయా అనిపిచ్చింది. ఈ భూమి మీద పుట్టిన మనం ఎంత ఈ దేవుళ్ళకి కష్టాలు తప్పలేదు. మానవులు మనకి కష్టాలు, బాధలు లేకుండా ఉంటాయా? అన్నిటిని తట్టుకొని నిలబడాలి తప్పదనిపిచ్చింది. నా మనసులోని మాట. నచ్చితే ఒక లైక్ చేయండి. ఇక్కడున్నయి చూసారా? అన్నీ ప్రతి ఒక్కటి వీడియో తీసుకుంటా వచ్చాను. చూసినప్పుడు నా మనసులో ఏదో కొంచెం తెలియని బాధ అనిపిచ్చింది. ఆయన్ని రియల్‌గా ఇలా ఇన్ని కష్టాలు పడ్డాడా అనిపిచ్చింది నా మనసులోకి. నిజంగా చూడండి ఒక్కోటి చూస్తుంటే బాధాకరంగా అనిపిచ్చింది. రియల్‌గా అతను అనుభవించింది మనం కళ్ళతో చూడలేదు కానీ, ఇలా చూసుంటే చాలా బాధ అనిపిస్తది. లోపల చర్చి లోపలికైతే ఒక్కసారి వెళ్లి చూద్దామని చెప్పి కొలీగ్స్ అందరం కూడా లోపలికి వెళ్లి చూసాము. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.